మీ పేరు చెప్పి మాట్లాడండి అక్క. దయచేసి అందరు కూర్చోండి, ఎవరు లేవద్దు. జగన్మోహన్ రెడ్డి సార్కి మా నమస్కారాలు. నా పేరు పట్రా ప్రభావతి, మాది దర్శి. మేము ప్రతి నెల ఉదయాన్నే వారంటీర్లు వచ్చి తలుపు తట్టి 3000 పెన్షన్ మా చేతులలో పెట్టిపోతుంటే ఈ నెలలో మమ్మల్ని 3 చోట్లకు తిప్పారు. సచివాలయానికి వెళ్ళాము, ఇక్కడ కాదన్నారు. నాకు చదువు రాదు. ఇంకొక చోటుకి వెళ్ళాను, అక్కడ కాదన్నారు. మోకాలు నొప్పికి ఎన్ని చోట్ల తిరిగాను, ఎన్ని కష్టాలు పడ్డాను. లాస్ట్లో ఒక చోట ఇస్తున్నారు పంచాయతీ ఆఫీసులు అంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము. ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో ఈ చంద్రబాబు నాయుడు మమ్మల్ని. మంచికైతే కాదు. మాకు వారంటీర్లు కావాలి, వారంటీర్ల వ్యవస్థ కావాలి. మాకు మోకాలు నొప్పికి వెళ్ళలేక చూడడానికి మనుషులం బాగున్నాం, మోకాలు నొప్పి నడవలేము. కానీ మాకు ఈ ప్రభుత్వంలో ఎంతో మంచి జరుగుతుంటే ఆ మంచిని తీసేస్తున్నాడు. మంచికి కాదు ఆయనకి. ఆయన మట్టి కొట్టుకొని పోతాడా చంద్రబాబు నాయుడు? ఆయన బతకడు ఎక్కువ రోజులు కూడా. మామ పోయినట్టే ఆయన పోతాడు. మాకైతే వారంటీర్లు కావాలి మాకు. మాకు శివప్రసాద్ రెడ్డి గారికి వాళ్ళు బుచ్చాపల్లి అంకాయమ్మ గారు, శివప్రసాద్ రెడ్డి గడపకి ఎట్లా తిరిగారంటే వాళ్ళు వచ్చి మాకు ఎంత మా ఇళ్లలో మేము వండుకుంటున్నామా లేదా, తింటున్నామా లేదా వాళ్ళు అడిగి కనుక్కున్నారు మమ్మల్ని. మా అమ్మకి ఓటు ఇంటికి మాకు రేషన్ పంపిస్తున్నారు, ఇంటింటికి రేషన్ పంపిస్తున్నారు. గడపకి పథకాలు వస్తున్నాయి. కరోనాలో మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాసులతో సహా ఇంటికి గడపకు పంపించారు. రేషన్ ఉన్న ప్రతి ఇంటికి పథకాలు అందినాయి, ప్రతి ఇంటికి పంపించారు ఆయన. ప్రతి ఇంటికి ఆయన పథకాలు వచ్చున్నాయి మాకు. మాకు ఆ వ్యవస్థ కావాలి. వారంటీర్ వ్యవస్థ మటుకు తీసేస్తే ఒప్పుకోము మేము. వారంటీర్లు కావాలి మాకు, వారంటీర్లు ఉండాలి మాకు. అందుకని మేము జగన్మోహన్ రెడ్డి గారిని, నా బిడ్డ కన్న బిడ్డ కూడు పెట్టడం లేదు, కన్న కొడుకు కూడు పెట్టకపోతే ఆయన ఇచ్చే 3000 రూపాయలతో మేము బతుకుతున్నాము. మాకు అన్యాయం చేయొద్దని మేము అడుగుతున్నాము, మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాము. అంతే. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు చదువు లేదు, నాకు మాట్లాడటం రాదు, నాకు చదువు లేదు, మీరు అర్థం చేసుకో. చాలా బాగా మాట్లాడావక్క. బాగా మాట్లాడారమ్మా. హలో అన్న జగనన్న, ధన్యవాదాలు. మా ఎమ్మెల్యే గారికి, మా వెంకయ్యమ్మ గారికి, శివరెడ్డి వాసిరెడ్డి గారికి, పెద్దలకి అందరికీ నమస్కారాలు అన్న. మాది దర్శి మండలం శామంతిపూడి అన్న. ఈ చంద్రబాబు ఇట్లా చేయడం ఎందుకన్నా? పింఛన్లు 6 రోజులు ఇచ్చారు ముసలోళ్ళకి పింఛన్లు. మంచాల మీద తీసుకొస్తానన్న వృద్ధుల్ని, నడవలేని వాళ్ళని, బాగలేని వాళ్ళని, మంచోళ్ళకి ఇబ్బంది పడి ఏమి చేస్తున్నారన్న నిమ్మగడ్డ రమేశను, చంద్రబాబు వీళ్ళు పింఛన్లు ఆ విధంగా చేయడం వాళ్ళ ఉసురు ఖచ్చితంగా జరిగిందన్న. మా ఉసురు ఖచ్చితంగా జరిగింది. మా పింఛన్లు తీసుకునే వాళ్ళు మొత్తం ఉసురు మొత్తం తగిలిద్ది. రాధాకృష్ణ తగిలిద్ది, రామేశ్వరరావు తగిలిద్ది, అందరూ తగిలిద్ది, మొత్తానికి తెలియద్ది. అట్లా అలాగే మొత్తానికి నా ఇంటికి 85,000 వస్తున్నాయన్న. నీ గుండా మేము బాగుపడ్డామన్నా. నాకు నాన్నగారి టైంలో నాకు గుండె సర్జరీ చేశారన్నా. నాకు గుండె సర్జరీ చేశారు, మంచి అబ్బరు చూశారు. మా సచివాలయంలో మందులు అన్ని డాక్టర్లు మా ఇంటికి వచ్చి ఇచ్చిపోతారన్న. మాకు ఇచ్చిపోతారు మొత్తం. నీ మేలు ఎప్పుడూ మర్చిపోలేమన్నా. నువ్వే ఇంకా 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి కొనసాగాలని కోరుకుంటూ మేమందరం సిద్ధంగా ఉంటాం. మీ ఎంట మీద సిద్ధంగా ఉంటాం. మా గుండెల్లో నిలిచిపోయారన్న మీరందరూ, నాన్నగారు మీరందరూ. ఇడుపుల బాయ కూడా వచ్చారన్న నేను నాన్నగారు గారికి, కాటివద్ద గారికి. అప్పుడు నాన్నగారు చనిపోయినప్పుడు దర్శి మండలంలో మేము నాన్నగారి బొమ్మ నేపించి ఫస్ట్ మొదట మేమే అన్నా నిన్ను తీసుకువెళ్దాం. మేము అక్కడ బస్సెట్టిపల్లి కాడ ఉండవు చూడప్పుడు, అక్కడికి మేమే తీసుకెళ్ళి మొత్తం మా శాంతిపూడిలోనే వేసామన్నా నాన్నగారి బొమ్మ. మీరంటే అంత అభిమానం అన్నా మాకు. ఆ పింఛన్లైనా ఏదైనా మా ఇంటికి ఇంత చెందుతుందంటే నీ గుండా మాకు మేలు జరిగిందన్న. నాకు ఏదైనా మందులైనా, సచివాలయాలైనా, వయసు చిన్నదైనా సచివాలయాలు ఊర్లో నెంబర్ 1 చేసి ఉన్నాను. నాకు 40 ఏళ్ల నుంచి ఓటు జరుగుతుంది. ఇంత చేసేవాడు ఎవరు లేరు, ఏ ముఖ్యమంత్రులు లేరు. ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రులు లేరు. వయసు చిన్నదైనా బాగా చేసావన్నా నువ్వు పనులు. ఒక స్కూళ్ళు కానీ, ఒక పిల్లలకి భోజనాలు కానీ నెంబర్ 1గా చేసావన్నా. నీ ఎమ్మిడి ఒక్కసారి ఫోటో దిగుదామని అనుకుందన్న. ఒక్కసారి ప్లీజ్ అన్నా.
ఒక్కసారి నేను ఉంటానో పోతానో నా సర్జరీ ఒక్కసారి. అప్పుడు సావంతిపూడిలో దిగా, ఇప్పుడు నీ అమ్మిటి తిరుగుదామని దిగుదాను, లాస్ట్ చివరిలో దిగలన్నా. నీ మేలు మర్చిపోదాం. జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్, జై జగన్మోహన్ రెడ్డి, జై జగన్మోహన్ రెడ్డి. పైన ముఖ్యమంత్రి పీఠంలో అన్న మన మేనిఫెస్టో మన ఎన్నికలు అయిపోయిన వెంటనే దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనలతో మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే మొట్టమొదటి సంతకం మనం పెట్టబోయేది మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించడమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.